ఈరోజు మన ముందు భరత్ ఫైనల్ ఇయర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్. ఇతను 2 కోర్ కంపెనీలు, ఒక బిజినెస్ డెవలప్మెంట్ కంపెనీలో కూడా ప్లేస్మెంట్ సాధించాడు. మీరు ఇంటర్న్షిప్ చేశారు కదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ ఇంజనీరింగ్లో. ఏం చేశారు అక్కడ ఇంటర్న్షిప్? నార్మల్ రిన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ సార్ వాళ్ళది. భవిష్యత్ అంతా అదే కదా. సోలార్ ఉపయోగపడుతుంది అంట ఈ నాలెడ్జ్ ఇక్కడ లైఫ్ లో పక్కా. తర్వాత ఏదో బిజినెస్ డెవలప్మెంట్ కంపెనీ ఎలివేట్ లో. ఓకే, అక్కడ సరదాగా బిజినెస్ డెవలప్మెంట్ కూడా మంచిదే నాయన, ఏం తక్కువ అంచనా వేయకండి. అసలు నిజంగా పైసలు సంపాదించేది వాళ్ళే. అందులో ఎలా ఉండి ఎన్ని రౌండ్స్ ఉండే? డియర్ స్టూడెంట్స్, మాట ముచ్చట కార్యక్రమంలో ఈరోజు మన ముందు భరత్ ఫైనల్ ఇయర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్. ఇతను లాటరల్ ఎంట్రీలో ఎన్సిసి కోటా ద్వారా ఏసీ ఇంజనీరింగ్ కాలేజ్లో చేరాడు. ఇతను 2 కోర్ కంపెనీలు, ఒక బిజినెస్ డెవలప్మెంట్ కంపెనీలో కూడా ప్లేస్మెంట్ సాధించాడు. ఇంటర్న్షిప్ ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ప్లాంట్ ఇంజనీరింగ్ దానిలో కూడా ఇంటర్న్షిప్ చేశాడు. సో తన యొక్క జర్నీ అంటే డిప్లొమా నుంచి ఇంజనీరింగ్ వరకు ఏంటి అనేది మనము తన ముందు తెలుసుకుంటే కొంతమందికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది. హాయ్ భరత్, కంగ్రాచులేషన్స్. నీ గురించి బ్రీఫ్గా చెప్పేటాను. థ్యాంక్ యూ సార్. నా పేరు భరత్ కుమార్ సార్. నేను బీటెక్ ఫైనల్ ఇయర్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏసీ ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుతున్నా. మా నాన్నగారి పేరు వచ్చేసి ప్రభుదాస్, హెచ్ఎఫ్ఎల్లో వర్క్ చేస్తాడు. అమ్మ ప్రమీల, హౌస్ వైఫ్ ఉంది సార్. ఓకే, మీరు డిప్లొమా ఇక్కడ పాలిటెక్నిక్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ మహబూబ్నగర్లో వేసారు. మహబూబ్నగర్. ఇప్పుడు మీరు ఎన్సిసి కోటా ద్వారా ఏసీ ఇంజనీరింగ్ కాలేజ్ చేరారు కదా ఎన్సిసిలో. అంటే ఎన్సిసిలో ఏ సర్టిఫికేట్ ద్వారా? ఎన్సిసిలో సి సర్టిఫికేట్ సార్. సి సర్టిఫికేట్ ద్వారా చేసాం. ఓకే, ఉపయోగపడింది ఎన్సిసి ఫైనల్గా జీవితం. ఓకే, సో ఇప్పుడు మీరు 3 కంపెనీల్లో వచ్చింది కదా. అవును సార్. స్టాండర్డ్ క్వశ్చన్, మీరు డిప్లొమా ఎలక్ట్రికల్లో చేశారు. అవును సార్. మరి బీటెక్ కూడా ఎలక్ట్రికల్ ఎందుకు చూజ్ చేసుకున్నారు? మీరు ఈ భూమిలో సిఎస్సి ఆల్రెడీ బ్రాంచెస్కి ఎందుకు షిఫ్ట్ కాకూడదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రికల్ అనేది నేను డిప్లొమా జాయిన్ అయినప్పటి నుంచి చదువుకున్నప్పటి నుంచి బాగా గ్రిప్ వచ్చేసింది సార్. అది ఎలక్ట్రికల్ చదువుతున్నప్పుడు కొత్త కొత్త ఎక్విప్మెంట్స్ ఎక్స్పెరిమెంట్లు చేసేటప్పుడు ఇంట్రెస్ట్ బాగా వచ్చేసింది. అందులో చేసుకునేటప్పటికి ఇంకా ఈ బీటెక్లో సేమ్ కోర్స్ వచ్చినప్పటికీ ఆల్రెడీ అక్కడ నాలెడ్జ్ గెయిన్ చేసి ఉంటాం కదా, అదే ఇక్కడ బాగా యూజ్ అవుతుంది. ఇంకోటి గవర్నమెంట్ జాబ్స్ కి బాగా ఎలిజిబుల్ బాగుంటుంది. అంటే గవర్నమెంట్ జాబ్స్ అంటే జెన్కో లాంటి జాబ్స్, ఆర్ఆర్బి, జెన్కో, మంచి జాబ్స్ ఉంటాయి. జెన్కో లాంటి చోటు కూడా కోర్ జాబ్స్ చాలా బాగుంటాయి. ఓకే, సో ఇప్పుడు మీరు ఇంటర్న్షిప్ చేశారు కదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ ఇంజనీరింగ్లో. ఏం చేశారు అక్కడ ఇంటర్న్షిప్? నార్మల్ రిన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ సార్ వాళ్ళది. భవిష్యత్ అంతా అదే కదా. సోలార్ ఉపయోగపడుతుంది అంట ఈ నాలెడ్జ్ ఇక్కడ లైఫ్ లో. పక్కా. ఎందుకంటే ఫ్యూచర్ జనరేషన్స్ లో సోలార్ మీద చాలా కొత్త కొత్త డివైజెస్ లాంచ్ అవుతున్నాయి. అంటే ఇంటర్న్షిప్ అంటే చాలా మంది సర్టిఫికేట్ తెచ్చుకుంటారయ్యా, మంచిగా 1 month 2 months మజా చేయొచ్చు కదా ఫ్రెండ్స్ తోటి. అంటే ఇంటర్న్షిప్ అవసరం అంటావా ఇంజనీరింగ్కి? ఉట్టిగా ఈ యూజీసీ బేకార్ టైం వేస్ట్ చేస్తుంది అంటావా? లేదు సార్, అది అవసరం. మనం ఇంటర్న్షిప్ అనేది ప్రాక్టికల్గా చేస్తే మనకి హ్యాండ్స్ ఆన్ వర్క్ చాలా ఉంటుంది. హ్యాండ్స్ ఆన్ వర్క్ నేర్చుకున్నప్పుడు మనం వర్క్లో మునిగిపోతాం కదా సార్, మంచి నేర్చుకుంటాం. ముందే ఈ థియరిటికల్గా రాసేదానికన్నా ప్రాక్టికల్గా మనం ఎక్కువ గెయిన్ చేస్తాం సార్. కరెక్టే. అందుకే ఈ మధ్య ఒక స్టూడెంట్ చెప్పాడు, తన క్యాంపస్ ప్లేస్మెంట్ వస్తే నేను మాట్లాడితే, సార్ నేను చేసిన ఇంటర్న్షిప్ ఇంటర్వ్యూలో చాలా ఉపయోగపడింది సార్. అవును సార్. సరే, మీరు ఓల్టెక్ అనే కంపెనీలో కోర్ కంపెనీలో కూడా జాబ్ వచ్చింది కదా, ఏంటి ఆ కంపెనీ? బేసికల్గా అది పవర్ ఎలక్ట్రానిక్స్ డివైజెస్ కొంచెం మ్యానుఫ్యాక్చర్ అవుతుంటాయి. అంటే ప్రొడక్షన్లో ట్రాన్స్ఫార్మర్స్ చిన్న చిన్న డివైజెస్ కూడా మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. ఎన్ని రౌండ్స్ ఉండే అక్కడ? 3 rounds ఉండే సార్. ఈ ఫస్ట్ రౌండ్ ఏం జరిగింది? టెస్ట్ పెట్టారు. టెస్ట్ ఏంటి ఆ టెస్ట్లో? బేసిక్స్ సార్, ఎలక్ట్రికల్ బేసిక్స్. బేసిక్స్ అంటే ఆల్మోస్ట్ కోర్ సబ్జెక్ట్స్, మెషిన్స్, పవర్ సిస్టమ్, పవర్ కంట్రోల్ సిస్టమ్, ఇట్లా అన్నీ ఉంటాయి. మీడియం క్వశ్చన్స్ టు ఈజీ టు మీడియం క్వశ్చన్స్. ఈజీ టు మీడియం. బట్ ఫైనల్ ఇయర్కి అన్ని మర్చిపోతావు కదా. మనం రెగ్యులర్గా దాన్ని రివైజ్ చేసుకుంటూ ఉంటే రివైజ్ చేసుకోవాలి సార్. అదే నేను అందుకే చెప్తాను, ఒక్కొక్కసారి అది గేట్ కానీ ఆర్ఆర్బి, ఎస్ఎస్సి జేఈ, జెన్కో, ట్రాన్స్కో ఎగ్జామ్స్ ఫైనల్ ఇయర్ ఇవ్వంగానే అవకాశం వస్తూ ఉంటుంది. అసలు గేట్ ఎగ్జామ్ అయితే 3rd yearలోనే రాయొచ్చు. అవును సార్. కొంచెం ప్రిపేర్ అవ్వండిరా నాయనా అని చెప్తా.
ఎంత రోజుకు గంట ప్రిపేర్ అయితే సబ్జెక్ట్స్ అన్ని రివైజ్ అవుతాయి, గేట్ దేవుడు ఎరుగు, క్యాంపస్ ప్లేస్మెంట్లో సెలక్షన్ వస్తుంది కదా, మంచి జాబ్స్ వస్తాయి కదా. సో సబ్జెక్ట్ రివిజన్ అనేది చాలా ముఖ్యం. సో మీకు ఆ రివిజన్ చేసుకుంటూ ఉన్నావు అంటే ఎందుకు చేసుకున్నావు, నువ్వు ఏ ఉద్దేశం రివైజ్ చేసుకునేవాడిని? యాక్చువల్గా నేను ఈ నార్మల్ ఆర్ఆర్బి ఎగ్జామ్స్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాటి దృష్టిలో పెట్టుకున్నావు, అవి రాస్తూ ఉంటాయి సార్, అప్పుడప్పుడు రాస్తూ ఉంటావు, అందులో రివైజ్ అయింది. స్కోర్స్ తక్కువ వస్తుంటాయి అందులో, దాన్ని బట్టి ఎక్కువ చదువుతున్న కొద్దీ ఎక్కువ వస్తుంటుంది అనేసి. అందుకే చూడండి లాటరల్ ఎంట్రీ వాళ్ళు మంచి మంచి జాబులు కొడతారు. ఎందుకంటే డిప్లొమా వచ్చినప్పుడే కొంచెం మిడిల్ క్లాస్ మధ్యతరగతి కానీ దిగువ మధ్యతరగతి నుంచి వచ్చినప్పుడు ఒక కసి ఉంటుంది వాళ్ళకి. వాళ్ళ అమ్మా నాన్న కష్టం రెగ్యులర్గా చూస్తారు, వాళ్ళ కష్టాన్ని గుండెల్లో నింపుకుంటారు అన్నట్టు. సో వాళ్ళు ఏం చేస్తారు, పేరుకి ఇంజనీరింగ్లో చేరినా కూడా వాళ్ళు ఎంతసేపు ఎట్లా జాబ్ తెచ్చుకోవాలి, మా అమ్మా నాన్న కష్టం ఎలా తీర్చాలని ఏదో ప్రిపేర్ అవుతుంటారు. ఆ ప్రాసెస్లో సబ్జెక్ట్ రివైజ్ అవుతాయి. నేను ఈ మధ్య చెప్తాను, అది మీకు తప్పు అనిపించవచ్చు. ఒక స్టూడెంటు సెకండ్ ఇయర్ అయ్యాక, బీటెక్ సెకండ్ ఇయర్ అయ్యాక నా దగ్గరికి వచ్చాడు. సార్ నేను వెళ్ళిపోతాను, ఎందుకు రాను, నాకు ఈ గవర్నమెంట్లో లైన్మెన్ పోస్ట్ వచ్చింది సార్ అన్నాడు. లైన్మెన్ పోస్ట్ వస్తే ఏం పోస్ట్, బీటెక్ చదివితే మంచిగా లేదు సార్, మా ఆర్థిక పరిస్థితి బాగాలేదు, నేను ఒక పని చేస్తాను సార్, లైన్మెన్గా 2 ఏళ్ళు పనిచేసి అనుభవంతో 4 పైసలు సంపాదించుకొని నేను యూనివర్సిటీ పర్మిషన్ తీసుకొని మళ్ళీ బీటెక్ కంటిన్యూ చేస్తా సార్ అన్నాడు. నిజంగా నాకు ఎంత సంతోషం అనిపించిందంటే, అదిరా నాయన స్ఫూర్తి అంటే. ఓ సైడ్ వాళ్ళ అమ్మా నాన్న గుర్తుకు వస్తున్నారా పిల్లగాడు, ఇవాళ రేపు అమ్మ నాయన ఎవడోడు గల్లా పట్టుకుంటున్నారా ఈ పిల్లలు ఇవాళ రేపు. ఆ పిల్లగాడు సెకండ్ ఇయర్ బీటెక్, నేను లైన్ మెన్ ఏంది అనుకోలే, లైన్ మెన్ ఏంది, లైన్ మెన్ అంటే తెలిసిందే కదా, పోల్స్ ఎక్కాలి, ఒక్కోసారి షార్ట్ కొడతాయి, అయినా కానీ పెద్ద ఎక్కువ శాలరీ ఉండదు. అమ్మా నాన్న కోసం 2 ఏళ్ళు నేను కష్టపడతా సార్, మళ్ళీ నా బీటెక్ నేను కంప్లీట్ చేస్తా. ఏమంటున్నానంటే ఆ కసి అనేది పర్టికులర్లీ అది ఏ బ్రాంచ్ అయినా కానీ ఉంటే నీవు జీవితంలో బాగుపడతావు. సో వోల్టెక్ కంపెనీలో ఫస్ట్ రౌండ్ అయిపోయింది, సెకండ్ రౌండ్ ఏమైంది, టెక్నికల్ ఇంటర్వ్యూ ఉంది సార్. టెక్నికల్ ఇంటర్వ్యూ ఏం అడిగారు అందులో? సేమ్ సార్, బేసిక్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు వాళ్ళ కంపెనీ గురించి, వాళ్ళ కంపెనీలో ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ మ్యానుఫ్యాక్చర్ అయితే. అలాగే ఎలా తెలిసింది వాళ్ళ కంపెనీలో ఏం మ్యానుఫ్యాక్చర్ అవుతుందని ముందుగా తెలుసుకున్నా, వాళ్ళు చెప్పారా? తెలుసుకున్నాం సార్. ఎట్లా? వోల్టెక్ అని కంపెనీ పేరు క్యాంపస్ గూగుల్ కొట్టి కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసాం. చూడండి చాలా మంది ఒక కంపెనీలో ఇంటర్వ్యూ పోయేటప్పుడు ఫండమెంటల్ క్వశ్చన్, అసలు ఆ కంపెనీ ఏంటి అనేది గూగుల్ మహాశైలు కొడితే వస్తుంది కదా. వాళ్ళు జనరల్గా వాళ్ళ ప్రోడక్ట్కి సంబంధించి మన క్వశ్చన్ ఆన్సర్స్ డైవర్ట్ అయినాయి అనుకుందాం, జాబ్ వచ్చేసినట్టే కదా. సో తర్వాత మీకు మెగా ఇంజనీర్స్లో కూడా వచ్చింది, అక్కడ ఎన్ని రౌండ్స్ ఉండే? సేమ్ 3 ఉండే సార్. 3 రౌండ్స్. సేమ్ ఇట్లానే నీ ప్రిపరేషన్ ఉపయోగపడింది సార్. నేను చెప్తున్నాను, సివిల్ మెకానిక్ ఎలక్ట్రికల్ దాదాపు మ్యాక్సిమం ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ ఇండియాలో ఫట్. నేను చెప్తున్నాను, ఫస్ట్ కౌన్సిలింగ్లో 60 సీట్లు ఉంటే 5-6 సీట్ల కంటే నిండలే. డిప్లొమా పిల్లలు చేరారు ఎక్కువ మంది సెకండ్ ఇయర్లో. నిజంగా దే ఆర్ రాకింగ్. ఆ మధ్య అంత 2 years బ్యాక్ ఒక అతను లేటరల్ ఎంట్రీ కుర్రాడు, గేట్ ద్వారా పవర్ గ్రిడ్ కార్పొరేషన్లో 18 లక్షల ప్యాకేజ్ కొట్టాడు. అంటే అవకాశాలన్నీ ఉన్నాయి. చెప్తున్నా కదా ఎందుకు వీళ్ళది ఎక్కువ లేటరల్ ఏంటంటే, అసలు ఇంటర్మీడియట్ తర్వాత బీటెక్ సివిల్ మెకానిక్ ఎలక్ట్రికల్ అంటే ఏందో భూతాల లెక్క దయ్యాల లెక్క చూస్తున్నారు. నిజం చెప్తున్నా, ఈరోజు నిజంగా మీరు అనాలిసిస్ చెయ్యండి, ఎంత పెద్ద తోపు కాలేజీ టాప్ కాలేజీలో కూడా కంప్యూటర్ సైన్స్ వాళ్ళు ఖాళీగా ఉన్న కాలేజీలు ఉన్నాయి, స్టూడెంట్లు ఉన్నారు. కోర్లో దాదాపు మంచి ఏదో ఒక జాబ్ వచ్చి తన కాళ్ళ మీద నిలబడే అవకాశాలు ఉన్నాయి. సో నేనేమంటానంటే, మీ కోర్ ఇంజనీరింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ప్యాషన్ ఉంటే, ఎవరో మా దోస్తు ఏడో చేరుతున్నాడు ఊరుకులాడద్దు, నీ ఇంట్రెస్ట్ తోటి జీవితం బాగుపడుతుంది. ఓకే, సో మెగా ఇంజనీర్స్లో కొట్టేసినావు, వోల్టెక్లో కొట్టావు, తర్వాత ఏదో బిజినెస్ డెవలప్మెంట్ కంపెనీ ఎలివేట్లో. ఓకే, అక్కడ సరదాగా బిజినెస్ డెవలప్మెంట్ కూడా మంచిదే నాయన, ఏం తక్కువ అంచనా వేయకండి, అసలు నిజంగా పైసలు సంపాదించేది వాళ్ళే. అందులో ఎలా ఉండి ఎన్ని రౌండ్స్ ఉండే? అందులో 2 రౌండ్లు ఉండే సార్. ఫస్ట్ గ్రూప్ డిస్కషన్ ఉంది,
గ్రూప్ డిస్కషన్ వెరైటీగా వచ్చింది. గ్రూప్ డిస్కషన్ ఏమి ఇచ్చారు గ్రూప్ డిస్కషన్లో పాయింట్? ఏఐ ఎట్లా యూజ్ అవుతుంది అని చెప్పి ఇచ్చారు సార్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా యూజ్ అవుతుంది కదా, హ్యూమెన్ని ఏఐని రీప్లేస్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇచ్చారు సార్. ఎంతమంది ఉంటే గ్రూప్ డిస్కషన్ మీ టేబుల్? 10 members ఉన్నాం సార్. 10 members. బాగానే పర్ఫామ్ చేసి అనిపించింది నీకు? చేసాం సార్, మంచిగా. ఈజీ టాపిక్ సార్, అది ప్రజెంట్ జనరేషన్ లో బాగా నడుస్తుంది. చెప్పేసాం సడన్ గా ఇచ్చారు ఆ టాపిక్, అక్కడే లోపలికి వెళ్ళాకనే టాపిక్ ఇచ్చేసారు. వెరీ గుడ్. సో గ్రూప్ డిస్కషన్ అవ్వగానే ఇంటర్వ్యూ, పర్సనల్ ఇంటర్వ్యూ. అందులో ఏమి అడిగారు? నార్మల్ గా పర్సనల్ డీటెయిల్స్ అడిగారు సార్. టెక్నికల్ ఏమైనా అడిగారా? టెక్నికల్ గా అంతేం లేదు సార్, బిజినెస్ డెవలప్మెంట్ సంబంధించింది అడిగారు. బిజినెస్ డెవలప్మెంట్ అంతే కదా, ఎట్లా స్ట్రాటజీ, ఎట్లా గ్రోత్ చేస్తావు కంపెనీని ఎట్లా గ్రోత్ చేయగలుగుతున్నావు. చూసారా, వెరైటీ క్వశ్చన్, బికాస్ కంపెనీ ప్రోడక్ట్ అది, మార్కెటింగ్. ఓకే, సో ఇప్పుడు ఫైనల్గా మీరు ఒక కంప్యూటర్ సైన్స్ వాళ్ళతో కంపేర్ చేస్తే ప్యాకేజ్ తక్కువ ఉండొచ్చు. అవును సార్. నీకు ఏదన్నా క్షణం కొంచెం ఎప్పుడన్నా బాధ అనిపించలే? ఎందుకు ఈ బాధ అనిపించలే? అస్సలు లేదు సార్. రియల్గా నిజంగా లేదు సార్. సంతోషపడదా? పక్కా సార్. అరే నీ దోస్తు ఒకటి 30 లక్షలు వచ్చింది, నీకు 3 లక్షలు వచ్చింది, రానివి సార్. పర్లేదా? సాటిస్ఫాక్షన్, జాబ్ కొట్టి ఇష్టమైన దాంట్లో చేస్తూ తక్కువ ప్యాకేజ్ ఉన్నా సరే వర్క్ మనకి హ్యాండ్స్ ఆన్ ఈజీ ఉండి అర్థమై చేసుకుంటుంటూ, ప్లస్ ఈ కోర్ సంబంధించిన దానిలో ప్యాకేజెస్ తగ్గదు సార్, పెరుగుతుంటది. వెరీ గుడ్. కోర్లో అడ్వాంటేజ్ అది, సొంతగా కూడా పెట్టుకోవచ్చు, అది ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కోర్ సైడ్ వాళ్ళకి సొంత కంపెనీలు పెట్టుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నేనేది అందరికని కాదు, ఎక్కువ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు మీరు మీ జూనియర్స్ చాలామందికి, అంటే సపోజ్ 3rd yearsకి 2nd yearsకి మీరు ఇచ్చే అడ్వైస్, మన ఏస్ కాలేజ్ అని కాదు, ఏ కాలేజ్ అయినా, ఇదే యూట్యూబ్ ఛానల్ అందరి కోసం, కాలేజ్ వాళ్ళ కోసం కాదు, ఇది జనరల్గా ఒక కోర్ బ్రాంచ్లో కానీ ఏదైనా బ్రాంచ్ చదివేటోళ్ళకి మీరు ఇచ్చే కొన్ని సలహాలు ఏంటి? క్యాంపస్లో ఏమైనా వర్క్షాప్స్ కండక్ట్ చేస్తే అటెండ్ అవ్వాలి సార్. అటెండ్ అవ్వాల్సిందే, చాలా నాలెడ్జ్ వస్తుంది. నేను ఇక్కడ కాలేజ్లో అటెండ్ అయినవి మ్యాట్లాబ్ ఒకటి వర్క్షాప్ అటెండ్ అయినా సార్. మ్యాట్లాబ్ వర్క్షాప్ అయింది ఇక్కడ? ఎస్ సార్. సిమ్యులేషన్ డిజైనింగ్ సర్క్యూట్స్, ఆన్లైన్లో సర్క్యూట్ డిజైనింగ్ చేయడం అదొకటి, ఇంకా పీసీబీ డిజైనింగ్. ఎస్ సార్. అవి ఇట్లా వర్క్షాప్స్ కండక్ట్ చేస్తే అటెండ్ అయ్యి అటెండ్ అవ్వాలి, అంతే. నాలెడ్జ్ గెయిన్ చాలా వస్తుంది సార్ అక్కడ నుంచి. వర్క్షాప్స్ అటెండ్ అవ్వడం, మాక్ ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేశారు కాలేజ్లో. మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను సార్. అయ్యో, అక్కడ ఫేస్ చేశాను కాబట్టి కంపెనీ వాళ్ళని చాలా ధైర్యంగా ఫేస్ చేయగలిగాను సార్. వెరీ గుడ్. ఒక రిహార్సల్ అంటే ఏంటంటే, ఏ కాలేజ్ అయినా కొన్ని అవకాశాలు ఇస్తుంది అయ్యా. ఇచ్చిన అవకాశాన్ని బిడ్డ వాడుకోరా నాయన, వాడుకో. నేను ఇంతాక చాలా క్యాంపస్లో కాకపోయినా ఇంకో చోటైనా మంచి జాబులు వస్తాయి. నాకు తెలిసి గతంలో మన కాలేజీలో కొంతమందికి దురదృష్టవత క్యాంపస్ ప్లేస్మెంట్ రాలే. అయితే క్యాంపస్ ప్లేస్మెంట్ రానప్పుడు మన ఏస్ కాలేజ్ ఏం చేస్తుందంటే, వెళ్ళిపోయిన స్టూడెంట్కి వెళ్ళిపోయాడు అనుకోదు, ఎంటాడుతూనే ఉంటుంది. అంటే వాళ్ళకి కొన్ని అవకాశాలు, నోటిఫికేషన్స్ పంపించి బిడ్డ అప్లై చేయరా అని 4 ఏళ్ళు కాదు 5 ఏళ్ళు కదా పంపుతూనే ఉంటాం. కొంతమంది బీటెక్ కంప్లీట్ అయ్యాక 1 year తర్వాత కూడా మంచి జాబులు పొందిన వాళ్ళు ఉన్నారు. అయితే 1 year వాళ్ళు ఖాళీగా ఉండలే, సబ్జెక్టుకి సంబంధించి ప్రాక్టికల్ పాయింట్స్ కానివ్వండి నేర్చుకుంటూ రివిజన్ చేసుకుంటూ ఉన్నారు. సో ఓకే, ఫ్రెషర్స్ ఇవాళ ఎంసెట్ రిజల్ట్ వచ్చి ఉంటాయి ఉదయం 11 గంటలకి. సో వాళ్ళకి నువ్వు ఇచ్చే సలహా ఏంటి? వాళ్ళ బేస్ చిన్న స్టార్టింగ్ నుంచి వాళ్ళు ఏమేమి చదువుకుంటున్నారో ఆ బేసిక్స్ అవన్నీ అవి అట్లే ఉండాలి సార్. అవిటిని మర్చిపోయినామంటే ముందు కష్టం అయిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్, ఫిజిక్స్ చాలా ఇంపార్టెంట్. మ్యాథ్స్ అయితే క్వాంట్ ఇప్పుడు కూడా వస్తాయి సార్, ఇప్పుడు కూడా వస్తాయి. సో ఫిజిక్స్ కూడా చాలా మంది అంటారు కానీ అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు రా భయ్? పర్టికులర్లీ ఈసీ ట్రిపుల్ఈలో ఫిజిక్స్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ అని, అంటే ఏదైనా కానీ ఒక సర్క్యూట్ కానివ్వండి, అసలు కరెంట్ కానీ అన్ని ఫిజిక్సే. సో మీరు ఇంటర్మీడియట్ ఎంసెట్ ర్యాంక్ వచ్చిన ఇంజనీరింగ్లో చేరేటప్పుడు ఒకసారి ఫండమెంటల్స్ మళ్ళీ రివైజ్ చేసుకోండి, ఇంజనీరింగ్ ఈజీ అవుతుంది. ఓకే భరత్, సభాముఖంగా మీ నాన్నగారు చిన్న మిడిల్ క్లాస్ అయినా కూడా మిమ్మల్ని కష్టపడి చదివించాడు. సో మీరందరూ కూడా మీ ఫాదర్ కానీ మీ ఫ్యామిలీకి మంచి పేరు తెచ్చి, ఏసి ఇంజనీరింగ్ కాలేజీకి కూడా మంచి పేరు తెచ్చి, భవిష్యత్తులో మన కాలేజీలో క్యాంపస్ ప్లేస్మెంట్స్కి మీ కంపెనీ తరఫు నువ్వు రావాలి. ఓకే, టెక్నికల్ రౌండ్, హెచ్ఆర్ రౌండ్ నువ్వు కండక్ట్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ భరత్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్.